మామూలు సెర్చ్ ఇంజన్లకు ఇది చిక్కదు. అందరి వల్ల కాదు. దీన్ని యాక్సెస్ చేయాలంటే ప్రత్యేకమైన బ్రౌజర్లు కావాలి. గూగుల్, యాహూ, ఫైర్ ఫాక్స్ వంటి ఓపెన్ వెబ్ బ్రౌజర్లతో ఇది సాధ్యం కాదు. తమ ఐడెంటిటీ గోప్యంగా అజ్ఞాతంగా ఉండాలని కోరుకునే వారికి ఇది ఓ రక్షణగా ఉండే ఒక డెన్. అదే ఆన్లైన్ చీకటి సామ్రాజ్యం డార్క్ వెబ్. అమెరికా నేవల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అప్పట్లో ద ఆనియన్ రూటింగ్ ప్రాజెక్ట్ ప్రైమరీ వెర్షన్ తో 90s లో బేస్ పడింది. పేరుకు తగ్గట్టుగా ఇది ఉల్లి పొరల మాదిరిగా కమ్యూనికేషన్ నెట్వర్క్స్ లో SMS లను క్రియేట్ చేస్తోంది. ఆన్లైన్ ప్రొటెక్షన్ ని స్ట్రాంగ్ చేసే లక్ష్యంతో రోజర్ డింగెల్డైన్ ఆయన టీం కలిసి టార్ ను క్రియేట్ చేశారు. మొదట్లో మంచి ఉద్దేశం కోసం రూపొందించిన గ్రాడ్యువల్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేయడం ఎక్కువైంది. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ లకు దీన్ని బాగా వాడుకోవడం మొదలైంది. డ్రగ్స్, దొంగ నోట్లు, మాల్వేర్ లావాదేవీలో ఇది టాప్. రీసెంట్ లెక్కల ప్రకారం ఒక్క ఇండియాలోనే సైబర్ క్రైమ్ ద్వారా గత 5 నెలల్లో 7,000 కోట్ల దోపిడీ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు.